మీరు ఒకవేళ కార్ ఒక టైర్ సైజ్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటే అంటే 60 నుంచి ఉన్న టైర్ని 80 నుంచి చేయడం కానీ లేకపోతే 30 నుంచి ఉన్న టైర్ని 15 నుంచి చేయడం కానీ ఇలా ఒకవేళ మీరు ఎవరైనా చేయాలనుకుంటే ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి అండ్ అలానే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో మరి ఇలా కార్ టైర్స్ని ఇంక్రీజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ కంటే డిసడ్వాంటేజెస్ చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. సో మరి అడ్వాంటేజెస్ వచ్చేసరికి కార్ ఒక టైర్ సైజ్ని ఇంక్రీజ్ చేయడం వల్ల మన కార్ అయితే చాలా అంటే చాలా మస్కులర్ లుక్ అయితే కనిపిస్తుంది అండ్ దాంతోపాటు రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసరికి కార్ టైర్ సైజ్ ఇంక్రీజ్ చేయడం వల్ల రోడ్ గ్రిప్ కూడా మనకు చాలా మంచిగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఎంత వైడర్ ఒక టైర్ సైజ్ ఉంటే అంత మనకు రోడ్ గ్రిప్ అయితే మంచిగా అయితే ఉంటుంది. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసరికి దీనివల్ల గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకు చాలా ఎక్కువగా అయితే వస్తుంది. ఎందుకంటే టైర్ సైజ్ పెద్దగా ఉంది కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకు ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి కాన్స్ వచ్చేసరికి అంటే డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి చాలా అయితే ఉంటాయి అన్నమాట. మెయిన్గా మైలేజ్ అయితే చాలా వరకు అయితే డ్రాప్ అవుతుంది. మరి ఎందుకోసం అంటే కార్ ఒక టైర్ సైజ్ పెద్దగా ఉండడం వల్ల కార్ సైజ్ ఒక వెయిట్ చాలా వరకు పెరుగుతుంది కాబట్టి మనకు మైలేజ్ డ్రాప్ అయితే కనిపిస్తుంది. మరి ఇంకో పాయింట్ వచ్చేసరికి దీనివల్ల మన కార్లో చాలా అంటే చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తాం. మరి ఆ ఇష్యూస్ ఏంటంటే షేరింగ్ ఒక రాడ్స్ తొందరగా పాడవడం కానీ, సస్పెన్షన్ కానీ, స్పీడోమీటర్ కానీ, ఒకవేళ అడాస్ ఉంటే అడాస్ కూడా సరిగా పనిచేయకపోవచ్చు. ఒకవేళ మీరు బిగ్ సైజ్ టైర్స్ ఇప్పించుకుంటే అది మనకు ఇల్లీగల్ కూడా అవుతుందన్నమాట. సో మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి అండ్ అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.